సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ వ్యక్తి యొక్క ప్రైవేటు జీవితంలోకి తొంగిచూసి వారి స్వార్థానికి ఉపయోగించుకోవడం దుర్మార్గమైన చర్య, హేయమైన చర్యగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు అభివర్ణించారు. ఈరోజు హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో ఫోన్ ట్యాపింగ్ పైన ఫిర్యాదు చేసి ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు హరించే విధంగా ఆర్టికల్ 14, 19, 21లను ఉల్లంఘనకు గురిచేస్తూ నాటి మంత్రి రాజకీయ ప్రత్యర్థుల మీద, వ్యాపారస్తుల మీద, పౌర హక్కుల నేతల మీద, పత్రికా విలేకరుల మీద ఫోన్ ట్యాపింగ్ అనే బ్రహ్మాస్త్రం ఉపయోగించి వారి జీవితాలతో చెలగాటం ఆడారని ఆయన ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థుల మీద, ఇలాంటి జర్నలిస్టుల మీద, సివిల్ సొసైటీ నాయకుల మీద, పౌర హక్కుల నాయకుల మీద, ప్రశ్నించే వ్యక్తుల మీద ఫోన్ ట్యాపింగ్ అనే బ్రహ్మాస్త్రాన్ని వాడి వాళ్ళ గొంతుకలను ఇచ్చే ప్రయత్నం చేసి కేవలం రాజకీయ పరంగానే కాకుండా ఆస్తులు కొల్లగొట్టడంలో, ప్రజల ధన మన ప్రాణాలతో యథేచ్ఛగా ఆటలాడుతున్న విషయం రాజకీయ నాయకుల, పోలీసు అధికారుల అపవిత్ర కలయికలు తెలంగాణ రద్దుపట్టిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. మేమందరం ఉద్యమకారులం. నిర్బంధ పాలన నుంచి స్వేచ్ఛా తెలంగాణలోకి అడుగు పెట్టాలి, మా పిల్లల భవిష్యత్తు బంగారుమయం కావాలని కానీ తెలంగాణ వచ్చిన తర్వాత శ్రీవాళ్ళ పరిపాలన ఉన్న నిర్బంధాల కంటే కూడా ఇమీడియట్ నిర్బంధం. ఆ నిర్బంధంలో భాగంగా మా మహబూబ్ నగర్ జిల్లాలో వందలాది వేలాది మంది ఫోన్ ట్యాపింగ్ వైరస్ గురైపోయింది. దుర్మార్గపు చర్యలు అక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు మహబూబ్ నగర్లో ఇప్పుడు జరుగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా మన డీజీపీ గారి నేతృత్వంలో శ్రీనివాస్ రెడ్డి గారి నేతృత్వంలో హైదరాబాద్ వారు చేస్తున్న ఇన్వెస్టిగేషన్లో భాగంగా తీగలాగితే వెంటగలిగినట్టుగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సర్వర్లను పెట్టి ఇక్కడ లోకల్గా ఉన్న ప్రజల మీద ట్యాపింగ్ ఆయుధాలు మా అందరికీ గతంలో కూడా నా ఫోన్ కూడా స్వయంగా ట్యాప్ చేసి వెళ్తున్నారు. మా బంధువుల ఫోన్ ట్యాప్ చేసి, మా స్నేహితుల ఫోన్ ట్యాప్ చేసి, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకుల అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేసి వాళ్ళ ప్రతి కదలికలు మా లోకల్గా ఉన్న టీఆర్ఎస్ నాయకులకు చేరవేస్తున్నారు. అక్కడ ఉన్న మాజీ మంత్రి గారు, ఇంకా టీఆర్ఎస్ నాయకులు ఫలానా వాళ్ళ ట్యాప్ చేయండి, ఇక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ, ఎస్ఐటీలో ఉన్న కీలకమైన అధికారులు ట్యాప్ చేసి కాల్ రికార్డు చేసి మళ్ళా వాళ్ళకి పంపించారు. ఆ కాల్ రికార్డు తీసుకొని అందులో ఏదైనా ప్రతికూలమైన అంశం ఉంటే, ఏదైనా లావాదేవీ ఉంటే దాన్ని తీసుకొని బ్లాక్మెయిలింగ్కు పాల్పడిన చరిత్ర మహబూబ్ నగర్లో లోకల్గా ఉంది. అందుకే ఒక ప్రజాప్రతినిధిగా రాజ్యాంగాన్ని పర్యవేక్షించే బాధ్యతలో ఉన్నాను కాబట్టి, నేను కూడా బాధితుండే కాబట్టి ఈరోజు డీజీపీ గారికి ఆధారాలతో సహా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఫోన్ ట్యాపింగ్ సమాచారం, ఫోన్ ట్యాపింగ్ బాధ్యత ఎవరి మీద పెట్టారో ఇన్వెస్టిగేషన్ చేసి చట్టపరంగా శిక్షించాలని సాధారణ నేరం కాదు. ఒక వ్యక్తి ప్రైవేట్ జీవితంలో చొరబడి కుటుంబంలో డ్రాయింగ్ రూమ్లకు వ్యక్తులకు ఒక ముఖ్యమైన రహస్యాల్ని వేరే వాళ్ళు విని వాళ్ళ స్వార్థానికి ఉపయోగించి ఇంతకంటే దుర్మార్గం ప్రజాస్వామ్యం అటువంటి జరిగినాయి. కాబట్టి ఈరోజు అందరం కూడా బయటకు వచ్చి లిఖితపూర్వకంగా రాజ్యాంగమైన కొన్ని హక్కులు కల్పించి ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ మరియు ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ఉల్లంఘన కూడా జరుగుతున్నది.
యాడ్ చేసిండ్రు. ఏది ఇతరులు సర్వర్లు కూడా లోకల్గా ఉన్న పారిశ్రామికవేత్తలకు బంగారు వాళ్ళందరూ కూడా వాళ్ళతో లావాదేవీలు చేసి అన్నీ కూడా తెలంగాణ సమాజానికి తెలియాలి అని కేవలం హైదరాబాద్ కేసుగా మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే లక్షలాది మంది బాధితులు జిల్లా ప్రభుత్వం అక్కడ కూడా మీరు ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేయాలి. బాధితులు ఫిర్యాదు చేస్తారు. వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా వాళ్ళ మీద సమగ్రమైన కూలంకషమైన విచారణ జరగాలని భవిష్యత్తులో ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ ఏ ప్రభుత్వం కానీ పోలీస్ అధికారి కానీ పాల్పడకుండా ఉండేటట్టుగా విచారణ చేసి పోలీసులను శిక్షించాలి, కటకటాలను తీసుకెళ్లాలి అని చెప్పి ఇంకొక ప్రధానమైన విషయం, గతంలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉండేది, అది హ్యూమన్ ఇంటెలిజెన్స్. దానికి ఇప్పుడు అధునాతనమైన భారత ప్రభుత్వ పర్మిషన్ లేకుండా ఇజ్రాయెల్ నుంచి, రష్యా నుంచి అధునాతమైన ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చి రాజకీయ నాయకులు, బిజినెస్ మెన్ల ఇళ్లకు ఏ అనుమతి లేకుండా వినడం అనేది చట్టరీత్యా నేరం. అందులో కూడా ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఎవరు చేసినా సరే కఠినమైన శిక్ష కాకపోతే ఏ చట్టం కూడా ఒప్పుకొని చేసుకుంటారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వంలో కొంతమందికి కేంద్ర ప్రభుత్వం ద్వారా కొంతమందికి కొన్ని ప్రత్యేక నియమాలను